నాన్న రవి, బాబు రవి, ఏంటి నాన్న? అదేంటి? అదా ఆ, పక్షి నాన్న, పక్షి. ఆ, పక్షి నాన్న, పక్షి. ఆ. బాబు రవి, రవి, ఏంటి నాన్న? ఆ శబ్దం ఏంటి? అదా పక్షి నాన్న, పక్షి ఎగురుతుందా అది. మమ్మల్ని ఎందుకు నాన్న చంపుతావు అంత మానాను? ఆ, రవి, అదేంటి నాన్న? ఏంటి నాన్న? ఇంట్లోనే ప్రశాంతంగా ఉండవు, బయటకు వచ్చినది కూడా ప్రశాంతంగా ఉండవు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడికి వచ్చినాడు కుదురుగా ఉండొచ్చు కదా. అదేంటి అదేంటి అంతమాల ఎందుకు నాన్న పదే పదే సార్లు అడుగుతూ ఉంటావు? మా బుర్ర తిన్నాక తప్ప కానీ ఇంట్లో ఉండొచ్చు కదా నువ్వు. బయటకు వచ్చినది కూడా మాకు ప్రశాంతత లేకుండా చేస్తావు. ఈ ముసలాడు మాకు ఎక్కడ తగిలాడో చిరాగ్గాను. చిచ్చి ఏదో పోతుకున్నా అదే జీవితం. ఇంట్లోనే ప్రశాంతత లేకుండా పోయింది, బయటకు వచ్చినది కూడా ప్రశాంతత లేకుండా పోయింది. చిచ్చి. ఏం చేస్తున్నావురా? ఏడ్రా నువ్వు అక్కడ వచ్చో? వాడు కూడా వచ్చాడు రా. ఏడ్రా ఏం చేస్తావురా? ఉన్నదే కదరా, మా బావ ఉన్నాడు కదరా. చచ్చిపోతున్నారు బాబు వాడితోటి. ఏమైందిరా? ఏమైందంటే వీడ్రా ఇంటికాడ ప్రశాంతత ఉండలేదు, బయటకు వచ్చినది కూడా ప్రశాంతత ఉండలేదురా బాబు. అయితే మనోడు ఒక ఉపాయం చెప్తాడు అంట, వింటావా మరి? ఒరే రవి, నా దగ్గర ఒక ఉపాయం ఉందిరా, చేస్తావా? ఏంటే ఉపాయం? మీ బావని చంపేద్దాంరా. మన చేతిలో మనం చంపేది వెళ్ళురా. ఆడు పాపని ఆడపోతాలే ఎప్పటికప్పుడు. ఒరే, వాడు ఉపయోగాలు ఆలోచిస్తే నువ్వు కనుక నువ్వు నాశనం అయిపోతావు. వాడు ఉపయోగాలు వాడు తాతమే ఉపయోగించి వాడు తాతను చంపేశాడు. నువ్వు అలా ఉపయోగించి మీ నాన్నగారిని చంపుకోకు. దయచేసి మన ముసలోళ్ళు అందరికీ ఉన్నది కాబట్టి ప్రతి కుటుంబంలో ఇది ఉండేదే. అవన్నీ ఆలోచించుకొని మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. సరే, మళ్ళీ ఏదో ఆలోచనలో ఉంటున్నావు, మళ్ళీ కలుద్దాం. సరేరా, సరే వెళ్ళు. నాకు చిన్న పని ఉందిరా బాబు, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలా. అదో మా ఆవిడ తిట్టేస్తుంది అనవసరంగా. నాన్నా, 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 ఏంటి నాన్నా నీ బ్రతికేటి అసలు? అసలు నువ్వు మనిషివేనా? మనిషి తాడి చెట్లే ఎదిగో. అసలు జ్ఞానం ఉందా నీకు? బాత్రూమ్ ఎలా వాడాలో తెలియదా నీకు? అసలు బాత్రూంలో ఉన్న బేస్ని ఎలా వాడాలో తెలీదా? ఏంటి నా కంపు ఆ బేస్ని ఎలా వాడాలో తెలుసు అసలు నీకు? మనిషి అంటే ఎదిగో, జ్ఞానం లేకపోతే ఎట్టా నాన్న? చిచ్చి ఎదో బతుకు. నా కొడుకులు కూడా నన్ను తిడుతున్నారు నాన్న. మా నాన్న ఉండాలి, మీరైనా ఉండాలని. చిచ్చి నా జీవితం ఏంటి ఇలా తగలడింది? ఎప్పుడు మారుతుందో నా బతుకు. చి. నాన్న, నాన్న, చిచ్చి, నాన్న, నాన్న, ఏంటి నాన్న? మనిషి ఎదిగితే సరిపోద్ది అనుకుంటున్నావా?
ఎవడన్నా యూరిన్ పడుకునే బెడ్ మీద వేస్తాడా? చిచ్చి, జీవితం మనిషి ఎందుకు నన్ను అంత ఎదిగో? జ్ఞానం ఉందా అసలు నీకు? అసలు బుద్ధి ఉందా? మనిషి అంటే ఎదిగో కానీ జ్ఞానం అసలు ఎదగలేదు నాన్న నీకు. ఎందుకు నాన్న అసలు నువ్వు? నీకు చావు రాదు నాన్న, మమ్మల్ని చంపుతావు కానీ నువ్వు. చి, నీ బతుకేటి, నువ్వేటి? మేమన్నా చెప్తావు నాన్న, నువ్వైతే ఎక్కడ చావు, మేమన్నా పోతాం ఇంట్లో ఉండి. వెళ్ళు, ఇంట్లో ఉండి మమ్మల్ని ఏదో ఉద్ధరించినట్టుగాను. ఈ రోజుతో నా జన్మ ధన్యమైపోద్ది. ఈ రోజుతో ఆ పేడ ఎరగడిపోతున్నా బాబు. వచ్చి కర్మరా బాబు జీవితం. నా కొడుకు కూడా నేను సమాధానం చెప్పుకోలేని పొజిషన్లో ఉంటున్నాను. అసలు నేను ఎన్నిసార్లు తిట్టినా సరే కానీ మా నాన్న తిట్టినప్పుడల్లా గదిలోకి వెళ్ళి గడపెట్టుకుంటున్నాడు. అసలు ఏం చేస్తున్నాడు? అసలు ఈయన ఏం చేస్తున్నాడు? నేను తిట్టడం కామన్ అయిపోయింది, ఆయన గదిలోకి వెళ్ళి గడెట్టుకోవడం కామన్ అయిపోయింది. అసలు ఏం చేస్తాడు? అసలు ఇంట్లో వెళ్ళడు. అసలు ఏమనుకుంటున్నాడు? అసలు మనకి ఎలాగా డౌట్ వచ్చింది కాబట్టి ఒకసారి గదిలోకి వెళ్ళి చూసి వద్దాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి పక్కన ఇదేనో బుక్ పెట్టాడు? అసలు ఏంటి బుక్? ఈయన డైరీ కూడా రాస్తున్నాడా? ఏంటో రాసినట్టున్నాడు. నా బిడ్డ చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిని పోగొట్టుకుంటే తల్లి లేని ఆ బిడ్డను చూసినప్పుడల్లా నా గుండె బరువు ఎక్కేది. తల్లి రూపం ఎలా ఉంటుందో తెలియని తల్లి ప్రేమకు నోచుకొని ఆ పసికందును చూసినప్పుడల్లా నా గుండె చెరువైపోయేది. అప్పుడు అనుకున్నాను, తల్లి లేని నా బిడ్డకు తల్లిని నేనే కావాలని, తండ్రిని నేనే కావాలని, వాడి బ్రతుకులో నేనే సమస్తమై ఉండాలని అప్పుడు అనుకున్నాను. ఆ రోజు నుండి వాడే నా ప్రపంచం, వాడే నా ఆశా జ్యోతి. నా గుండెల మీద వాడిని ఆడించింది జ్ఞాపకమే. వాడి కొరకు నేను చిన్న పిల్లవాడిగా మారింది జ్ఞాపకమే. తప్పటడుగులు వేసినప్పుడు నడక నేర్పింది జ్ఞాపకమే. తప్పుటడుగులు వేసినప్పుడు దిద్దినది జ్ఞాపకమే. ఆ జ్ఞాపకాల పరంపరలో మచ్చుగా కొన్ని. వాడు చిన్నవాడిగా ఉన్నప్పుడు వాడు ఓ రోజు నన్ను అడిగాడు, నాన్నా అదేంటి పిచ్చుకరా అన్నాను. డాడీ పిచ్చుకంటే ఏంటి? పక్షిరా అన్నాను. డాడీ పక్షి అంటే ఏంటి డాడీ? ఆకాశంలో ఎగిరేదిరా. ఆకాశం అంటే ఏంటి డాడీ? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉండేదిరా. డాడీ సూర్యుడంటే ఏంటి డాడీ అని అడిగాడు. సూర్యుడంటే వెలుతురిచ్చేవాడురా అన్నాను. డాడీ వెలుతురంటే ఏంటి డాడీ అని అడిగాడు. ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే నా బిడ్డ ఐన్స్టీన్ అంత గొప్పవాడవుతాడు, అబ్దుల్ కలాం అంత అద్భుతమైన వాడు అవుతాడని ఈ తండ్రి ఎద ఉప్పొంగుతూ వచ్చింది. నా బిడ్డ మీద నాకు చిరాకు కానీ కోపం కానీ ఎన్నిసార్లు అడుగుతావు రాని కానీ నేను అల్లా. మరొక విషయం రాయటం మర్చాను. వాడికి చిన్నతనంలో ప్రక్క తడపటం బాగా అలవాటు. ఏ రోజు బెడ్షీట్ ఆ రోజే మార్చాల్సి వచ్చేది. ఎప్పుడైనా మరచి మార్చకపోతే బాత్రూమ్కి బెడ్రూమ్కి పెద్ద తేడా తెలిసేది కాదు. అయినా అది నాకేనాడు అసహ్యంగా కానీ దుర్వాసనగా కానీ అనిపించలేదు. కారణం వాడే నా ప్రాణం, వాడే నా సర్వస్వం. మా బంధం అలా సాగుతూ ఉండగా మమ్మల్ని చూసిన వాళ్ళంతా తండ్రి కొడుకులు అనేవారు కాదు, ఓ మంచి స్నేహితులు అని పిలిచి
నాన్న చిన్నతనంలోనే నా తల్లిని నేను కోల్పోతే నా తండ్రి నన్ను ఎంతో ప్రేమగా చూస్తే త్యాగమూర్తైన నా నాన్న పట్ల ఎంత నీచంగా ప్రవర్తించాను నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నన్ను క్షమించు నాన్న. అంత ప్రేమ చూపిస్తే నీ పట్ల ఎంత దుర్మార్గుగా ప్రవర్తించాను నాన్న. నాన్న అర్జెంటుగా మా నాన్న నేను చూడాలి. నా తప్పేటో నేను తెలుసుకున్నాను. మా నాన్న పాదాల పడి నేను క్షమాపణ అడగాలి. నాన్న 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 నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. చిన్న వయసులో అమ్మను కోల్పోతే నా పట్ల ఎంతో ప్రేమను చూపించిన నిన్ను నాన్న ఎంత దుర్మార్గునిగా చూసాను నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నా జీవితం మీద నాకే విరక్తి పుడుతుంది నాన్న. నా ప్రవర్తన మీద నాకే అసూయ పుడుతుంది నాన్న. నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న. నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న. ఒక్కసారి నాతో మాట్లాడినాన్న. నాన్న 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 మన అడిగే మన అడిగే మన అడిగే ఒక్కసారి లే నాన్న, ఒక్కసారి నాతో మాట్లాడు నాన్న. నాన్న నేను ఇంకా ఏ తప్పు చేయను నాన్న. నిన్ను ఒక్క మాట కూడా అను నాన్న. నాన్న ఒక్కసారి మాట్లాడు నాన్న. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను నాన్న. నాన్న లే నాన్న. నాన్న 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 లే నాన్న. నాన్న ఒకసారి మాట్లాడు నాన్న. నాన్న 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 నా మీద ఎంత ప్రేమ చూపించను నువ్వు నాన్న. నీ వృద్ధాప్యాన్ని బట్టి నీలో వచ్చిన నాన్న బలహీనతను బట్టి నేను గమనించక నాన్న నిన్ను అనరాని మాట్లాడినా నాన్న. నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు నాన్న.
నాన్న నాన్న లే నాన్న నాన్న ఒక్కసారి మాట్లాడు నాన్న నాన్న నేను బాగా చూసుకుంటాను నాన్న నాన్న లే నాన్న అమ్మలారా అయ్యలారా, నా జీవితంలో ఏం జరిగిందో మీరు చూశారు. మీ తల్లిదండ్రులు మీతో ఎంతకాలం ఉంటారో మనకు తెలీదు. వాళ్ళ గొంతులో ప్రాణం పోకముందే వాళ్ళని ప్రేమగా చూసుకుందాం. వారు మనతో ఎంతకాలం ఉంటారో తెలీదు, అంతవరకు వారిని ప్రేమగా చూడండి. నా తండ్రితో మాట్లాడదామన్నా మన లేగలేని పొజిషన్లో ఉన్నాడు. నా నాన్న తిరిగి రాని ప్లేస్కి వెళ్ళిపోయాడు. వారు బ్రతుకున్నంతకాలం వాళ్ళ ప్రేమగా చూసుకుందాం. నాన్న నన్ను క్షమించు నాన్న. ఇడిసి వెళ్ళిపోయావా తిరిగి రాని లోకానికి, గుండె కూతురే వెళ్ళిపోయావా, గుండె కూతురే విడిచి వెళ్ళి